హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే ఫస్ట్ టైం ఇండియా వచ్చినాక తన్వి పాపతో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ సర్ప్రైజ్ విజిట్ లాగా ప్లాన్ చేసినా. ఫస్ట్ అమ్మ వాళ్ళకి చెప్పకుండా మా అన్నకి బాబాయ్కి చెప్పిన సర్ప్రైజ్గా వెళ్దామని. ఇంటికి స్టార్ట్ అయినాము. దారిలో ఫుల్ వర్షము, అసలు స్టార్ట్ అయినాక ఇంకా ఎక్కువైపోయింది. అమ్మ వాళ్ళు నాకు మ్యారేజ్ అయినాక విలేజ్ షిఫ్ట్ అయిపోయినారు. మేము చిన్నగా ఉన్నప్పుడు టౌన్కి వచ్చినారు మా స్టడీస్ కోసము. ఇంకా ఫైనల్గా విలేజ్లో సెటిల్ అయిపోయినారనమాట. మేమిద్దరం కొంచెం సెటిల్ అయినాక ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అయిపోయింది నేను వెళ్ళి. తన్వి పాప అయితే ఫస్ట్ టైం వస్తుంది. ఇంకా మేము వెళ్తుంది రైల్వే కోడూరు దగ్గర పక్కన విలేజ్ అనమాట. ఇంకా దారిలో ఊరు చూస్తూ ఉంటే మెమోరీస్ అన్నీ అలా రీకాల్ అవుతున్నాయి. యాక్చువల్లీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, అది టోటల్గా ఫ్లాప్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక నేను షాక్ అయినా, ఎందుకంటే నేను వెళ్ళేసరికి అక్కడ అమ్మ వాళ్ళు గొడుగు పట్టుకొని వర్షంలో వెయిట్ చేస్తున్నారు హారతి ఇచ్చేకి నా కోసం. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంట, వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇద్దాం అనుకుంటే లాస్ట్కి నేనే సర్ప్రైజ్ అయ్యి షాక్ అయిపోయినాను. ఇంకా ఫైనల్గా అయితే 3 years తర్వాత తన్వి పాపతో ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటిలో అడుగు పెట్టేస్తున్నాను అనమాట. కాకుంటే వర్షం ఫుల్ పడింది. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నది ఫ్లాప్ అయిపోయింది. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకోమంటే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావడము. నా స్టడీస్ అన్నీ టౌన్లో ఉన్నప్పుడే అయ్యాయన్నాను కదా. తర్వాత ఇల్లు రీమోడల్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినారనమాట. సో ఇది ఫస్ట్ టైం నాకు కూడా. ఇక్కడికి వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత నేను రావడం ఫస్ట్ టైం అనమాట. తన్వి పాపకైతే ఇంకా టోటల్గా ఫస్ట్ టైమే. ఇంకా అలా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఫైనల్గా అలా. లాస్ట్ టైం ఏంటంటే బాధ, తను మా నానమ్మ అనమాట. లాస్ట్ టైం నేను వెళ్తున్నప్పుడు ఉన్నింది. తర్వాత యూఎస్లో ఉండి బేబీ పుట్టి రాలేకపోయినాను తను చనిపోయిన తర్వాత. ఇదే ప్రాబ్లం, మనం దూరంగా ఉన్నాము అంటే ఇంకా ఏం చేయలేం కదా మనం. ఇంకా పాపకి వెదర్ చేంజ్, ప్లేస్ చేంజ్ అంతా కొత్తగా ఉంటుంది కదా, కొంచెం సెట్ అయ్యేకి కష్టమైపోయింది. ఇక్కడైతే కొద్దిగా సెట్ అయిందనమాట. అందరూ చిన్న పాపకి గిఫ్ట్స్ తీసుకొని ఎత్తిపెట్టున్నారనమాట, ఎప్పుడెప్పుడు వస్తుందా ఇవ్వాలని. ఇంకా మా అమ్మమ్మలు గిఫ్ట్లు అవి ఇస్తున్నారు. ఇంకా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కోకోములని అవి పెట్టి బొమ్మలన్నీ ఇస్తూ తనకు తెచ్చిన గిఫ్ట్స్ చూపిస్తూ ఉంటే కొంచెం సెట్ అయింది. అస్సలు ఆ వర్షం పడి విలేజ్లో వెదర్ ఎంత బాగుందంటే ఇలా చూస్తుంటే ఇంకాసేపు ఇట్లనే చూద్దామా అన్నట్లు నింది. ఈ వెదర్ చూడడానికి నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా అయితే వచ్చేసినాము. కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ చిల్ అయ్యాము. మార్నింగ్ లేస్తూనే ఆ సౌండ్స్ కానీ విలేజ్లో ఉండే వెదర్కి ఆ క్లైమేట్ చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఒక పీస్ఫుల్ డే లాగా అనిపించింది అనమాట. ఇంకా తన్వి పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఎటు చూసినా బాగా వాక్ చేసుకుంటూ క్లైమేట్కి. ఇంకా మేమున్న అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పెద్ద చింత చెట్టు ఉంది. ఎన్ని చింతకాయలు ఉన్నాయంటే అవి రాళ్ళు కొట్టాలంటే చాలామంది కావాలి, అన్ని ఉన్నాయన్నమాట. ఏమంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి, మంచిగా పచ్చడి చేసుకొని తినచ్చు. ఇంకా ఊర్లోనే నెక్స్ట్ డే గంగమ్మ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈ స్వామి మంచి సెంటిమెంట్ నాకు. ఎప్పటి నుంచో బాగా మొక్కేదాన్ని, ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి గుడి. ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా తన్వికాన్ని తీసుకొని వచ్చి కొంచెం పూజ చేయాలి కదా. మనం సెంటిమెంట్గా ఉన్న స్వామికి దండం పెట్టుకోకపోతే ఎలా చెప్పండి ఊర్లో. ఇంకా అలా స్వామికి పూజ చేసేసుకొని వచ్చేసాము. నెక్స్ట్ తన్విక కోసం చిట్టి ఉయ్యాల కట్టినారు. ఫస్ట్ కూర్చునే భయపడింది, తర్వాత వదలలేదు, ఉయ్యా అంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. రైస్లోకి ముద్దపప్పు, చప్పుడు పప్పు, ఆవకాయ, ఊరగాయ, కొంచెం బుడ్డకారాలు, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది కదా. అస్సలు టేస్ట్ అయితే ఇంకా కలిపి ముద్దలు పెడితే ఇంకా బాగుంటుంది. తన్విక కోళ్ళు, కుక్కలు అన్నీ కొత్తగా చూస్తుంది. ఇంకా అక్కడున్న పిల్లలు అంతా బాగా పాపకి కుక్కలు, కోళ్ళు అన్నీ చూపిస్తూ ఉంటే మంచిగా చిల్ అవుతుంది. ఒక బ్యాటు బాల్ తీసుకొచ్చినాడు వాళ్ళ మామ. ఇంకా బ్యాటు బాల్ని అస్సలు వదలలేదు, ఒక్కటే మంచిగా ఆడుకుంటుంది. నేను పట్టుకోలేకపోతున్నాను అనమాట, అట్లా ఆడుతుంది. ఇంకా తిరగడమే అంటారు కదా పిల్లలు, మన ఇండియాలో ఎట్లుంటారో. ఇంకా ఇక్కడ స్కూల్ ఉందన్నమాట, అమ్మ ఇక్కడే టీచరు. సో స్కూల్లో ఉండే పిల్లలందరూ వచ్చి మంచిగా ఆడుతున్నారు. ఫస్ట్ టైం కదా వాళ్ళు చూడడం. తన్విక పాప అంటూ వచ్చి స్కూల్ అయిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నారనమాట. తన్విక అయితే అంతమంది పిల్లల్ని చూసి
ఫస్ట్ కొంచెం భయపడింది, తర్వాత వాళ్ళని వదలలేదు, బాగా ఆడుకుంటుందన్నమాట బాల్ పట్టుకొని. ఇలా కొంచెం అందరితో సోషలైజ్ అవుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి కదా. ఇంట్లోనే ఉన్నా కొంచెం కష్టం, ఇంకా మన ఇండియాలో అసలు చెప్పనక్కర్లేదు ఇలాంటివి. ఇంకా తన్విక పాప అయితే బాల్తో బాగా ఆడుకునింది పిల్లలతో కూర్చొని. కొద్దిసేపు ఆడి ఇంకా అలసిపోయినట్లుంది, మంచిగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని చూసుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుందన్నమాట. అంత కొత్తగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, బట్ బాగా ఎంజాయ్ చేస్తుంది. రెయినీ సీజన్ అయ్యి క్లైమేట్ కొంచెం చల్లగా ఉండేసరికి ఇంట్లో పన్నీర్ పకోడీ చేసుకున్నాం. యాక్చువల్లీ దీని రెసిపీ వీడియో తీద్దాం అనుకొని ప్రిపేర్ అయి ఉన్నా, బట్ వాళ్ళు కలిపిన తర్వాత వీడియో తీసుకుందురా అని పిలిచారు. ఇంకా కష్టం కదా అనేసి నెక్స్ట్ టైం కంపల్సరీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్. ఇంకోటి ఏంటంటే చికెన్లో కొంచెం పొటాటో వేసి చికెన్ పులుసు చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. మా డాడీ నెక్స్ట్ డే వచ్చాడు, బయట పనుండి వెళ్ళున్నాడు అనమాట. ఇంకా తన్వికని పట్టుకొని పరిగెత్తాను నాన్న దగ్గరికి. తన్విక వెళ్ళలేదు ఫస్ట్, అందరూ కొత్త కదా, కొంచెం టైం పట్టింది అందరి దగ్గరికి వెళ్ళేకి. తను కొంచెం క్లైమేట్కి ఇక్కడ అంత అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా. ఇంకా నాన్న నా కోసం అయితే నాటుకోడి తీసుకొచ్చినాడు అనమాట. తీసుకొచ్చి మంచిగా నాటుకోడి పులుసు, దోశ, వడలు ఇవన్నీ చేసుకున్నాం. ఇంకా ఆబ్వియస్లీ ఇంటికి వస్తే నాటుకోడి కంపల్సరీ ఉంటుంది కదా. నెక్స్ట్ తన్విక పాప కోసం సైకిల్ తీసుకోన్నారా, ఇంకా దానికి మొత్తం కవర్ తీసేసి తోసుకొని తనకి కొంచెం పెద్దగా అయింది సైకిల్. ఇంకా దాంట్లో కూర్చొని వెళ్ళాలంటే తొక్కాలంటే కష్టం అనేసి దానికి ఒక తాడు కట్టినాడు. ఇంకా కూర్చోబెట్టి బాగా లాక్కొని వెళ్ళొచ్చు కదా. ఇంకా తన్విక అయితే ఇవన్నీ చూసి ఇంకా హ్యాపీ. నేను ఎంజాయ్ చేస్తున్నానో లేదో ఇండియాకి వచ్చి తెలియదు, కానీ తన్విక పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా దానికి కూర్చోబెట్టి సైకిల్కి తాడు కట్టినారు కదా, ఇంకా అటు ఇటు లాక్కొని బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. వాళ్ళ తాత కాసేపు, ఇంకొద్దిసేపు వాళ్ళ మామ కూడా లాక్కొని. ఇంకా విలేజ్ అయ్యేసరికి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, మంచిగా ఫ్రీగా ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పప్పీస్ అయితే తన్విక ఫేవరెట్. ఇక్కడ ఒక డాగ్కి 3 పప్పీస్ పుట్టినాయన్నమాట. ఇంకా అవైతే అస్సలు వదలట్లేదు. నెక్స్ట్ బైక్లో మామను పట్టుకొని బాగా తిరుగుతుందనమాట. ఫస్ట్ కూర్చునేకి భయపడింది, తర్వాత పిల్లలకి కార్ అన్నా స్కూటరు బైక్ ఇలాంటివంటే ఇంకా వదలరు కదా, మంచిగా బాగా కూర్చొని ఊరంతా తిరుగుతుందనమాట మామతో. ఇంకా బైక్ అస్సలు వదలట్లేదు. నెక్స్ట్ కొద్దిసేపు మనం ఫుల్గా తింటూనే ఉంటే ఇంకా ఏ పని చేయకుండా కష్టం కదా. సో అలా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఇంకా అలా ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని షాక్ ఇద్దాం అనుకుంటే నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయినాను. మా డేస్ అలా జరుగుతున్నాయి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్